హాయ్ అండి. హలో. నమస్తే. ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి ఒక లేటెస్ట్ ఇదేమిటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే అప్పట్లో అంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆహ్, అంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక రూపురేఖలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విగ్రహం కూడా చూపిస్తాను మీకు నేను. హ్మ్. చూడొచ్చు ఈ విధంగా. హ్మ్. ఒక సైడు అంటే కుడి చేత్తో బతుకమ్మకు సంబంధించినటువంటి ఆహ్, ఆహ్, ఆ పూలు కావచ్చు, లేదంటే ఆ పళ్ళాన్ని పట్టుకొనినట్టు, మరోవైపు ఆహ్, అంటే రైతులకు సంబంధించి ఆ కంకె ఇవన్నీ గూడా పట్టుకున్నట్టు పైన కిరీటం ఈ రకంగా చూడొచ్చు. హ్మ్. అంటే ఇది అంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అయిన తర్వాత ఈ రకంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈ రకంగా ఏర్పాటు చేసుకున్నారు. బట్ అనుకోని కారణంగా దాని తర్వాత అంటే బీఆర్ఎస్ పార్టీ మొన్న ఎన్నికల సందర్భంగా ఓడిపోవడం చాలా డిఫరెంట్గా చేసి పెట్టారు. యాక్చువల్గా అన్ని రకాలుగానే చేసి పెట్టేస్తున్నారు ఈ విగ్రహాన్ని కూడా. ఇంకొకసారి కూడా అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి అందువల్ల దీన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి చూడొచ్చు. ఈ విధంగా విగ్రహం గతంలో ఏర్పాటు చేసిన ఇప్పుడు కూడా ఉంది. కానీ ఆ విగ్రహాన్ని ఇప్పుడు మార్చారు. అంటే మరి ఎందుకు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. ఆ విగ్రహం కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ వివాదం అవుతుంది పెద్ద ఎత్తున. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వివాదం చేస్తున్నారు. చూడొచ్చు. అంటే ఒక చేత్తో అంటే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సింబల్ అంటే వాళ్ళు చెయ్యి కాబట్టి ఆ చెయ్యి పెట్టారని, అంటే ఒక చేతిలో ఉన్నటువంటి ఆ బతుకమ్మకు సంబంధించినటువంటి వాటిని తీసేశారని చెప్పి, మరోవైపు ఈ రకంగా వివాదం అంటే పైన కిరీటం తీసేశారని, అదేవిధంగా ఇట్లా వివాదం అంటే ఒక కేవలం ఏదో ఒక ఆర్టిఫిషియల్గా ఒక సాంప్రదాయంగా విగ్రహం ఏర్పాటు చేశారు అంతే తప్ప మన రాష్ట్రానికి ఒక తల్లి లాంటిగా ఒక కిరీటం ఒక అందంగా ఆ అట్మాస్ఫియర్ లేదు అనేది కేటీఆర్ గారు కావచ్చు, లేదంటే వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఇదే ఇప్పుడు పెద్ద ఎత్తున ఆ రాష్ట్రంలో చర్చ నడుస్తుంది. త్వరలో ఈ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఆవిష్కరణ చేయబోతా ఉన్నారు. మరి ఈ